ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్కు ఊపిరి పోశారు. రాష్ట్రం విడిపోయాక అమరావతిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. నేడు నంద్యాలపై ఎనలేని ప్రేమతో వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తుంటే ఒక్క నంద్యాల చుట్టూ రోజుకో మంత్రి వచ్చి ప్రదక్షిణలు చేసేలా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే అన్ని ప్రాంతాలు బాగుపడతాయని చెబుతున్న విపక్షాల మాటను విస్మరించారు. దీంతో కరువు నేల రోజుకో సమస్యతో కన్నీరు పెడుతుంటే కోనసీమగా పిలువబడుతున్న నంద్యాల మాత్రం చంద్రబాబు వరాల జల్లుతో తడిసి ముద్దవుతోంది. మొన్న హైదరాబాద్, నిన్న అమరావతి, నేడు నంద్యాల. బాబు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు. కరువు నేలకు శాపం, కోనసీమకు వరం. ఒక్క సీటు కోసం బాబు వరాల జపం. గుక్కెడు నీళ్లు లేక చస్తున్న జనం. అభివృద్ధి వికేంద్రీకరణ లేక విభజన ఉద్యమం. బాబుకు చెప్పుకోలేక తమ్ముళ్ల అంతర్మదనం. రాజు తలుచుకోవాలే కాని దెబ్బలకు కొదవా అన్నట్టుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోకడ. భూమా మరణించడం, నంద్యాల ఉప ఎన్నికల వేడి రాజుకోవడం, బాబు నంద్యాల రావడం, వరాలవాన కురిపించడం, రోజుకో మంత్రి వచ్చి ప్రజల బాగోగులు చూడడం. ఎన్నడూ లేని ఈ వింతలను చూస్తున్న జనం నమ్మలేక నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోవడం అన్నీ క్షణాల్లోనే జరిగిపోతున్నాయి. కేవలం ఒక్క అసెంబ్లీ సీటును దక్కించుకోవడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రే నంద్యాలపై వరాల మూట విసరడం ఆశ్చర్యకరం. 1500 కోట్ల రూపాయలతో నంద్యాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించడం. ఇవన్నీ నిజంగా జరిగితే రాష్ట్రంలో నంద్యాలను మించిన నగరం మరొకటి ఉండదేమో. అయితే ఇవి ఓట్ల కోసం ఇస్తున్న హామీల మూటలైతే చివరకు మోసపోయేది మాత్రం ప్రజలే. నంద్యాలకు బాబు ప్రకటించిన వరాలు ఇవే. 13,000 ఇళ్లకు 890.37 కోట్ల రూపాయలు. స్టేట్ ఫైనాన్స్ నిధులు 15 కోట్ల రూపాయలు. ఎస్సీ సప్లాన్ నిధులు 38.22 కోట్ల రూపాయలు. ఎస్టీ సప్లాన్ నిధులు 3 కోట్లు. వెలుగోడు నుంచి నంద్యాలకు సాగునీటి పైప్లైన్ కోసం 137.34 కోట్ల రూపాయలు. అమృత్ పథకం కింద 33 కోట్ల రూపాయలు. అన్ని ప్రాంతాలపై సమదృష్టి పెట్టకపోతే నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో తిరుగుబాటు, విభజన ఉద్యమాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తిస్తే తప్ప కర్నూలు కరువు కనుమరుగు కాదు. For more updates, please subscribe 99 TV Telugu.